హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లండన్ బ్రతుకులు. సో చాలామంది యూత్ మొబిలిటీ వీసా గురించి అయితే అడుగుతున్నారు కదా. సో అది రానే వచ్చేసింది. ఆల్రెడీ వీడియో కూడా మేము పోస్ట్ చేశాను. దీనికి ఎలా అప్లై చేయాలి ఏంది అనేది ఎవ్రీ ఇయర్ నేను చెప్తానే ఉన్నాను. బట్ ఈ ఇయర్ మీకోసం అయితే ఇదేం లేదు, చాలా సింపుల్ అనమాట. మీ దగ్గర జస్ట్ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు, ఇండియన్ పాస్పోర్ట్ పీడిఎఫ్, సో ఇవి కనుక ఉండి కనుక మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అవి కూడా ఏమి అడగరు ప్రజెంట్ అయితే. సో ఇవన్నీ మీ దగ్గర కనుక ఉన్నాయంటే ఎప్పుడైతే బ్యాలెట్ ఓపెన్ అవుతుందో అప్పుడు సర్వర్ కొంచెం బిజీగా ఉంటుంది. ఇది అప్లై చేయడం కూడా స్టెప్ బై స్టెప్ యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి. లేదు అంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఆ రోజు నేను ఫ్రీ కనుకున్నా అంటే నేనైనా అప్లై చేస్తాను. దీనికి బయట అయితే ఆల్మోస్ట్ కొంతమంది 5,000, కొంతమంది 10,000 ఇలా ఛార్జ్ చేస్తున్నారు. లిటరల్గా చెప్తున్నాను, మీకు కనుక యూత్ మొబిలిటీ వీసా అప్లై చేసుకోవడం కూడా రాకపోతే యూకే రావడం అనేది అనవసరం. సో అది చాలా పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా ఈజీ ప్రాసెస్. కన్సల్టెన్సీలు చాలామంది డబ్బులు తీసుకొని అప్లై చేస్తున్నారని చెప్పి నాకు కొంతమంది స్టూడెంట్స్ అయితే ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అందుకోసం ఈ వీడియో చేస్తున్నా. అది చాలా డెడ్ ఈజీ. సో కాకపోతే సర్వర్ కొంచెం బిజీగా ఉంటుంది, వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అది అయిపోవగానే జస్ట్ మీ డీటెయిల్స్ కనుక ఇచ్చేసేసారంటే సరిపోద్ది. పిక్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మెయిల్స్ వస్తాయి. ప్రాసెస్ అంతా ఈజీగానే అర్థమవుతుంది. దయచేసి ఎవరు కూడా బయట 5,000కి 10,000కి అయితే చేయించుకోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. థ్యాంక్ యూ.